ఈ వీడియోలో మీరు ఒక ఈజీ అండ్ సింపుల్ ఆయిల్ పేస్టల్ డ్రాయింగ్ ప్రాసెస్ చూస్తారు. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న రాజేష్. నేను లాస్ట్ టైం నా ఆర్ట్ సప్లై కలెక్షన్ చూపించాను కదండి. ఇందులో ఒక్కొక్క ఆర్ట్ సప్లైతో నేను కొన్ని వీడియోస్ చేస్తాను. ఈ నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఈరోజు అయితే ఆయిల్ పేస్టల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ ఆయిల్ పేస్టల్స్ యూస్ చేసి ఎలాగ డ్రాయింగ్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏ డ్రాయింగ్ చేసినా కూడా స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రఫ్గా మనకి అర్థమైనట్టు ఎలిమెంట్స్ అన్నీ స్కెచింగ్ చేసుకోవాలి. నేను ఇమేజ్ని గూగుల్లో తీసుకున్నాను. అందులో కింద మౌంటైన్స్, గ్రాస్ అండ్ క్లౌడ్స్, మూన్ నాకు అర్థమయ్యేటట్టుగా నేను స్కెచింగ్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి కలర్ చాయిస్. ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ ఏంటంటే నాకు ఎలా అర్థమైంది, నేను ఎలా డ్రా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేను సెకండ్ ఏం చేశానంటే, నాకు ఆ ఇమేజ్లో కనిపించిన కలర్స్, నేను వేయాలనుకున్న కలర్స్ సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇమేజ్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏమేం కలర్స్ డ్రా చేయాలో ఆ కలర్స్ని నేను లైట్గా షేడింగ్ చేసుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ స్కైకి వచ్చి పర్పుల్ అండ్ బ్లూ షేడ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్లౌడ్స్ అండ్ మూన్కి ఎల్లో తీసుకున్నాను, ఎల్లో అండ్ ఆరెంజ్ అనమాట. సో నేను జస్ట్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇవి మౌంటైన్స్ లాగా వస్తాయి అండ్ కిందంతా గ్రాస్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా మోస్ట్లీ గ్రీనరీనే ఉంటుంది. సో ఇవన్నీ నేను గ్రీన్ షేడ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఇమేజ్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏం కలర్స్ ఫిల్ చేయాలి అనేది చూస్ చేసుకున్నాను. ఇది నా సెకండ్ స్టెప్. ఈ ప్రాసెస్ వచ్చి నాకు అర్థమైందండి, ఇది కరెక్ట్ ప్రాసెస్సా కాదా నాకు తెలీదు. ఇక్కడ టిష్యూ పేపర్తో ఇలా కలర్ మొత్తం కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి లేయర్ని కూడా ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్తో ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ ఏంటంటే, నాకు ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, నా విజువలైజేషన్ని, నా నాలెడ్జ్కి తగ్గట్టుగా నేను ఈరోజు డ్రాయింగ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్లో క్లౌడ్స్ అన్నీ కూడా నేను హైలైట్ చేస్తున్నాను అనమాట, కొంచెం డార్క్గా. తర్వాత బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను పర్పుల్ అండ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ రెండు కలర్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్లో జస్ట్ నేను షేడింగ్స్ చేసుకున్నాను కలర్స్. ఈ స్టెప్లో నేను కలర్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసి అండ్ ప్రతి లేయర్ కూడా ఎప్పటికప్పుడు మనం ఇలా టిష్యూ పేపర్తో బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఇమేజ్ అర్థమవుతుంది ఫినిషింగ్ అనేది. సో ఇలాగ నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియో కూడా నేను ఆయిల్ పేస్టల్స్తోనే చేస్తానండి. నేను ఆ వీడియో ఏదైనా ఒక ట్యూటోరియల్ వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్లో, ఆ వీడియో చూసి సేమ్ స్టెప్స్ ఫాలో అవి చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట, డ్రాయింగ్ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఎలా డ్రా చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ నాకున్న నాలెడ్జ్తో నేను డ్రా చేశాను. నెక్స్ట్ ఆ టెక్నిక్స్, ఆ ప్రాసెస్ ఫాలో అవి నా నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తాను. ఈ డ్రాయింగ్ చాలా ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పి నేను ప్రతి స్టెప్ కూడా కవర్ చేశానండి వీడియోలో. నేను ప్రాసెస్లో ఏ స్టెప్ కూడా డిలీట్ చేయలేదు. సో టైం ల్యాబ్స్ పెట్టి ఈ వీడియో కవర్ చేస్తున్నాను. సో ఇది ఎవరైనా డ్రా చేయొచ్చు. మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే డ్రాయింగ్ అనేది చాలా ఈజీ. అండ్ ఈ ఆయిల్ పేస్టల్స్తో డ్రా చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఇమేజ్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇలాగా నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కలర్స్ ఫిల్ చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. మనం ఇలా టిష్యూ పేపర్తో బ్లెండ్ చేశాక అది పెయింటింగ్ లాగా అనిపిస్తుంది మనకి లుక్. కలర్స్ అన్నీ ప్రాపర్గా బ్లెండ్ అవుతాయి.
ఇలా మనకి స్కై పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కలరింగ్ స్కై అండ్ క్లౌడ్స్. ఇప్పుడు కింద మనం మౌంటైన్స్ చూసుకోవాలి. ఈ మౌంటైన్స్ ఫస్ట్ వచ్చి డార్క్ షేడ్స్ ఇవ్వాలన్నమాట. డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్. మనం ఇమేజ్ చూస్తూ మనకి ఏం కలర్స్ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ ఏ కలర్ వేయాలి, ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి కలరింగ్ అనేది. అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది హైలైట్ అవుతుంది, మనం పైన డ్రా చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ నేను డార్క్ చేయడానికి గ్రీన్ అండ్ బ్లాక్తో చేసి వాటిని బ్లెండ్ చేశాను. చూసారా అక్కడ మౌంటైన్స్ ఆ డెప్త్ మనకి కనిపిస్తుంది బ్లెండింగ్ అయ్యాక. సో ఇలాగ కిందంతా నేను కొంచెం లైట్గా షేడింగ్ చేసి ఇది కూడా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు మన లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం పైన ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా ఇంచుమించు ఫినిష్ అయిపోయింది. పైన క్లౌడ్స్, కింద గ్రాస్. లాస్ట్ స్టెప్ వచ్చి ఫ్లవర్స్ అన్నమాట. మనం ఫ్లవర్స్ డ్రా చేయాలి కాబట్టి ఫస్ట్ ఇలాగ గ్రీన్స్తో నేను రఫ్గా స్టెమ్స్ డ్రా చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకు పర్పుల్ అండ్ రెడ్ కలర్స్తో ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం మొత్తం గ్రాస్ అంతా డ్రా చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ ఇది గ్రాస్ ఆ లుక్ కావాలో మొత్తం గ్రాస్ డ్రా చేసుకొని ఇంక ఇక్కడి నుంచి మీకు ఎలా చేస్తే ఇమేజ్ మీకు సాటిస్ఫై అవుతారో అలాగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. సేమ్ మనం చూసిన ఇమేజ్ లానే ఉండాలని ఏం లేదు. మనం ఆ ఇమేజ్ని రిఫరెన్స్ తీసుకొని మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అండ్ మీకు నచ్చిన కంపోజిషన్ అంటే ఎన్ని ఫ్లవర్స్ ఉండాలి, ఎంతవరకు క్లౌడ్స్ డ్రా చేయాలి, ఇవన్నీ మీరు సొంతంగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాగ ఫ్లవర్స్ డ్రా చేస్తున్నాను. నాకు ఎక్కడైతే మధ్యలో ఇంకా వైట్గా అనిపిస్తుందో అక్కడ ఇంకా వేరే కలర్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ తీసుకొని గ్రీన్ స్టెమ్స్ అండ్ లీవ్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ నుంచి మీ ఇష్టం అన్నమాట. మీరు సాటిస్ఫై అయినంత వరకు కూడా దీన్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఏమేమి యాడ్ చేయాలి అనేది. సో ఇలాగా నేను ఈ ఈజీ డ్రాయింగ్ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుందని చెప్పి నేను వీడియో మొత్తం కూడా షేర్ చేశానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఆయిల్ పేస్టల్స్ ఒక ట్యూటోరియల్ ఫాలో అయ్యి ఒక డ్రాయింగ్ చేద్దాము. ఇలాగ ఒక బ్యూటిఫుల్ డ్రాయింగ్ ఆయిల్ పేస్టల్స్తో చేసామండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.